చెందటంలో రేపు 13/5/2024 జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మీరందరూ కూడా కమలం గుర్తుపై ఓటు. ఇటీవల కాలం నుండి గత వారం రోజుల నుండి వైఎస్ఆర్సీపీ నాయకులు దొన్నుదూర మద్దతుదారులు వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తున్నారని అసత్య ప్రసారం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు ప్రసారం నిమిత్తము గ్రామాల్లోకి వెళ్తున్నారు. సాధారణంగా గ్రామాల్లో ఎవరు ప్రసారంకి వెళ్ళినా ఓటర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. వెళ్ళినటువంటి ఓటర్స్ని వాళ్ళు కండువాలు కప్పి, వైసీపీ కండువాలు కప్పి ఇది దొన్నుదూర మద్దతుదారులు అని వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ సాక్షి పేపర్లలో ఇచ్చుకోవడం, దాన్ని పెద్ద ఎత్తున ప్రసారం చేయడం ఇది కరెక్ట్ కాదు. నా కార్యకర్తలు నా దగ్గరే ఉన్నారు. నాకు మద్దతు ఇస్తున్న నాయకులందరూ నా దగ్గరికి ఉన్నారు. ఒక్క నాయకుడు కూడా జారిపోలేదు. కానీ నిన్న పెదలబుడు వెళ్ళారు. పెదలబుడు వెళ్ళి ప్రసారం నిమిత్తం వెళ్ళిన తర్వాత పెదలబుడులో ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తులు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత హఠాత్తుగా వాళ్ళు ఆ గ్రామస్తులు కొంతమంది ఓటర్స్ని వాళ్ళు కండువా కప్పి దొన్నుదూర మద్దతుదారులు అని వాళ్ళు సోషల్ మీడియాలో వేసుకున్నారు. ఆ తర్వాత ఈరోజు ఉదయం అదే సాక్షి మీడియా మిత్రులు ఆ పెదలబడి వెళ్ళి, అమ్మ మీరు కండువా కప్పుకున్నారు కదా, మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పినప్పుడు మేము కండువా, వాళ్ళు హఠాత్తుగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు బలవంతంగా కండువా కప్పారు తప్ప మేము కండువా వేసుకుని కనీసం మీ మీడియా ముందు కూడా మేము మాట్లాడదలుచుకోలేదని మీడియా ముందు మాట్లాడడం కూడా వాళ్ళు నిరాకరించారు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, వీళ్ళు దొన్నుదూర బలాన్ని తగ్గించాలి, అంటే దొన్నుదూరాన్ని బలాన్ని తగ్గించాలని చూపించాలి, ఈ సమాజానికి బయట ప్రపంచానికి చూపించాలి అనే ఒక కుటిలమైనటువంటి కుట్ర చేస్తున్నారు. మీ కుట్ర నిలబడదు. నా బలం నాకు స్పష్టంగా ఉంది. ఈ జరగబోయేటటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి పాంగి రాజారావుని గెలిపించడం ద్వారా నా బలం ఎక్కడ చెక్కు చెదరలేదని నిరూపించబోతున్నాను. మీరేదో అనుకుంటున్నారు, దొన్నుదొర అంటే ఆ సమస్యగా అనుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ ఈ ప్రభుత్వం యొక్క దుష్ట పాలనని చూసారు. మన గిరిజన ప్రజానికం గిరిజన ప్రాంతానికి ఏమి చేసింది లేదు. గిరిజన ప్రాంతంలో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. మా గిరిజన ప్రాంతంలో ఇల్లు ఇస్తామన్నారు, పెన్షన్ ఇస్తామన్నారు, గిరిజనులకు ఉద్ధరిస్తామన్నారు, రోడ్లు అన్నారు, మంచినీళ్ళు సౌకర్యం కల్పిస్తామన్నారు. మీ ముఖ్యమంత్రి ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్క ఇల్లు అయినా కట్టించారా? గిరిజనులకి పెన్షన్ ఇచ్చారా? ఉన్న పెన్షన్ తీశారు, ఉన్న రేషన్ కార్డులు తొలగించారు. ఏమయ్యా అంటే మీకు భూములు ఎక్కువ ఉన్నాయని, కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చాయని, మీకు కార్లు ఉన్నాయని, ఇలాంటి కుంటి సాకులు చెప్పి మీరు రేషన్ కార్డులు తీశారు. మీరు అలాగే చాలామందికి పెన్షన్లు కూడా తొలగించిన పరిస్థితి ఉంది. మీరు ఏ ముఖం పెట్టుకుని వీళ్ళ ఓటు అడగడానికి వస్తున్నారు? మీ అభ్యర్థిని ఓడించడానికి మా ప్రజానికం సిద్ధంగా ఉన్నారు. మీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మేము చూసాం. మా గిరిజనులకు అభివృద్ధికి సంబంధించినటువంటి 16 సంక్షేమ పథకాలను తొలగించారు. ఏ ముఖ్యమంత్రి అయినా గిరిజనులకు సంక్షేమ పథకాలు ఇంకా పెంచడానికి చూస్తారు తప్ప ఉన్న సంక్షేమ పథకాలని రద్దు చేసే ముఖ్యమంత్రి మీ ఒక్కడికే చూస్తూ ఉన్నాం. కాబట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీ
ఉమ్మడి అభ్యర్థి ఖచ్చితంగా గెలవబోతున్నారు. గెలిపించి తీరుతాం. మా ప్రభుత్వం వస్తే జియో నెంబర్ 3 తీసుకొస్తాం. గిరిజన నిరుద్యోగ యువతకి ఇక్కడ ఉద్యోగాల కల్పన చేస్తాం. గిరిజన ప్రాంతంలో 100% ఉద్యోగాలన్నీ గిరిజనులకి ఇప్పించే కార్యక్రమాలు జరగబోతా ఉంది. అలాగే బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు ఇవాళ మా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు. 20 ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు. బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టో